మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు ప్రతి సంవత్సరం జరుపుకునే బక్రీద్ అంటే ఈదుల్ అద్హా పండుగ ఎలా ప్రారంభమైందో. ఇది కేవలం ఒక జంతువు కుర్బానీ చేసే పండుగ కాదు, అల్లాహ్ పట్ల సంపూర్ణ విధేయత, త్యాగం మరియు విశ్వాసానికి నిలిచిపోయిన ఒక గొప్ప చరిత్ర. ఇప్పుడు ఆ అద్భుతమైన సంఘటనను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల పాటు సంతానం లేకుండా జీవించిన దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చివరకు వృద్ధాప్యంలో అల్లాహ్ ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయనను ఎంతో ప్రేమించేవారు. కానీ ఒకరోజు ఆయనకు వరుసగా ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఆ కలలో తన ప్రియమైన కుమారుణ్ణి అల్లాహ్ కోసం కుర్బానీ చేస్తున్నట్లు చూశారు. ప్రవక్తల కలలు సాధారణ కలలు కావు, అవి అల్లాహ్ నుండి వచ్చే వహీ, అంటే దైవ ఆదేశం. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం వెంటనే ఇది అల్లాహ్ ఆజ్ఞ అని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ విషయాన్ని తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి చెప్పగా ఆయన చూపించిన సమాధానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఇలా అన్నారు: తండ్రి, మీకు ఆదేశించబడిన దాన్ని చేయండి. అల్లాహ్ చిత్తమైతే నన్ను సహనంతో ఉండేవారిలో కనుగొంటారు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని కుర్బానీ చేయడానికి సిద్ధపడి కళ్ళకు గంతలు కట్టుకుని కత్తిని ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపై ఉంచారు. కానీ అల్లాహ్ వారి నిజమైన విధేయతను స్వీకరించి ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానంలో ఒక గొప్ప గొర్రెను పంపించాడు. ఆ తర్వాత అల్లాహ్ పంపిన ఆ గొప్ప గొర్రెను ఇబ్రాహీం అలైహిస్సలాం కుర్బానీ చేశారు. ఈ మహత్తర సంఘటనను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రతి సంవత్సరం ఈదుల్ అద్హా పండుగను జరుపుకుంటున్నారు. ఈదుల్ అద్హా అంటే త్యాగాల పండుగ. బక్రీద్ అనే పేరు భారతదేశం, పాకిస్తాన్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుంచే కుర్బానీ ఆచారం ఉన్నప్పటికీ దానిని ముస్లింలకు అధికారిక ఈద్ పండుగగా ప్రకటించడం హిజ్రత్ తర్వాత జరిగింది. క్రీస్తు శకం 622 కామన్ ఈరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత అల్లాహ్ ముస్లింల కోసం 2 ప్రత్యేక పండుగలను నిర్ణయించాడు. ఒకటి ఈదుల్ ఫితర్, రెండవది ఈదుల్ అద్హా. కాబట్టి మిత్రులారా, బక్రీద్ మనకు నేర్పేది కేవలం జంతువును కుర్బానీ చేయడం మాత్రమే కాదు, అల్లాహ్ ఆజ్ఞ ముందు మన కోరికలను, ప్రేమలను మరియు స్వార్థాన్ని కూడా త్యాగం చేయడం. యా అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంటి సంపూర్ణ విధేయత, త్యాగభావన మాకు కూడా ప్రసాదించు. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.